హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ శివాయశాల. మీరు చూస్తున్నారు భారతావని వ్లాగ్స్. బృహదీశ్వర దేవాలయం తమిళనాడులోని తాంజావూరులో ఉంది. ఇది భారతదేశంలో గొప్ప హిందూ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 1110వ సంవత్సరంలో నిర్మించాడు. ఇందులో మహాశివుడు బృహదీశ్వరుడిగా కొలువై ఉన్నాడు. దీనిని ద్రావిడ శిల్పకళగా గుర్తించారు. ఈ దేవాలయాన్ని మొత్తాన్ని గ్రైనైట్ రాయితో నిర్మించబడింది. కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా గ్రైనైట్ రాయి లభించలేదు. అంటే ఆ జాడలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 66 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోపురాల్లో ఇది కూడా ఒకటి. గోపురంపై ఉన్న 80 టన్నుల శిలాఖండంను ఏ విధంగా పైకెక్కించారనేది ఇప్పటికీ కూడా ఒక రహస్యమే. ఎందుకంటే ఎటువంటి టెక్నాలజీలు మరియు పరికరాలు లేకుండానే ఆ టైంలో అంత అడ్వాన్స్ మోడల్ సివిలైజేషన్ ని క్రియేట్ చేశారంటే నిజంగా మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా కొనియాడాల్సింది. ఈ దేవాలయంలో నంది విగ్రహం అనేది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒకే ఒక్క రాయితో చెక్కబడిన ఈ నంది విగ్రహం 6 మీటర్ల పొడవు మరియు 2.4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. గోడలపైన మన నాట్య కళలైన భరతనాట్యం మరియు పురాణ గాథల చెక్క బొమ్మలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇది చోళ సామ్రాజ్యానికి గొప్ప శక్తి మరియు భక్తి మరియు శిల్ప సంపదకు ప్రతిబింబంగా నిలుస్తుంది. శివ భక్తులు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రతి సంవత్సరం నవరాత్రి మరియు శివరాత్రి ఉత్సవాలను పండగలుగా వైభవంగా జరుపుకునేవారు. ఇక్కడ ఆలయంలో శివలింగం దాదాపు 4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్.